स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః. గిరిజన సంస్కృతిలో మేడారం సమ్మక్క సారళమ్మ జాతర యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలియజేస్తారా? గిరిజనులు, గిరి అంటే హిమవద్గిరి అంటే భగవంతునికి సంబంధించినటువంటి జనులు, భక్తులు. ఆ గిరిజన సంస్కృతిలో చక్కనైనటువంటి ఆ భక్తిభావ తత్పరతకి నిలువుటద్దంగా ఉండేటువంటి సమ్మక్క సారళమ్మ, అందులోనూ మన తెలంగాణ ప్రభుత్వం అంగరంగ వైభోగంగా కొత్తగా పునఃప్రతిష్ఠాపించినటువంటి గద్దెలతోటి చాలా వైభవపేతంగా కన్నుల విందుగా జరుగుతోంది. ఏమిటండి సమ్మక్క సారళమ్మ? సమ్మక్క సారళమ్మ, అలాగే జంపన్న, ఇలాంటి పేర్లు లోకంలో ప్రధానంగా మనం తెలుసుకోవాలి. శిష్ట సంస్కృతిలో కంచి కామాక్షి, మధుర మీనాక్షి, ఇలాగా అమ్మని ఏ పేర్లతోటి మనం పిలుచుకుంటున్నామో అమ్మ యొక్క అంశలు కలిగినటువంటి వారు, వీరాంశలు కలిగినటువంటి వారు సారళమ్మ, సమ్మక్క. ఏమిటండి వీళ్ళ గొప్పతనం అని అంటే, పూర్వకాలంలో కాకతీయులు ఈ మేడారం భూమి మీదకి దండయాత్ర చేసినప్పుడు ఆ రాజుల్ని ఎదిరించారట. ఈ సమ్మక్క, ఈ సారళమ్మ, అలాగే ఈయన జంపన్న, వీళ్ళందరూ కూడా ఎదిరించారు. ఈ సమ్మక్క కూతురే సారళమ్మ. ఈ వీళ్ళిద్దరినీ కూడా ఈరోజు గద్దె మీదకి తీసుకొని వస్తారు. సాధారణంగా మిగతా రోజులు దేవాలయాల్లో మనకి విగ్రహాలు కనపడతాయి. సమ్మక్క సారళమ్మ దగ్గర మాత్రం మనకి విగ్రహాలంటూ ఏమీ కనపడవు. ఒక సమ్మక్క విగ్రహం కనపడదు, సారళమ్మ విగ్రహం కనపడదు. విగ్రహం కనపడదు, మరి ఏం కనపడుతుందంటే దేనికి పూజ చేస్తారు అని అంటే అక్కడ గద్దెలు అని పెడతారు. గద్దె అని అంటే మామూలుగా మన తెలుగు పదాల్లో సింహాసనము, కూర్చునేటువంటి చోటు అంటారు. ఇంచుమించుగా అలాగే ఉంటుంది, కానీ మన శ్రీచక్రంలాగా ఉంటుందన్నమాట అండి. అది కొంచెం ఆ రకంగా ఆ గద్దె మీద, అంటే వనంలో నుంచి గద్దెని తీసుకొని వస్తారు. మొట్టమొదట కూతురు తీసుకొని వస్తారు, తర్వాత సమ్మక్కని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి ఇక్కడ ఆ గద్దె, అంటే వనంలో వాళ్ళు ఉన్నారు అని చెప్పి, అంటే ఒక గొప్పవాడైనటువంటి ఒక అధికారికి ఏ రకంగా స్వాగతం చెప్తారో, అధికారుల్ని మించినటువంటి దైవస్వరూపములు కనుక అడవిలోనే కలిసిపోయి ఉన్నటువంటి ఆ తల్లులకి వాళ్ళందరినీ గౌరవంగా ఈరోజు ఈ గద్దెల మీదకి తీసుకొని వస్తారు. వీళ్ళు ఏ రూపంలో మరి తీసుకురావాలండి అని అంటే కుంకుమ భరిణ రూపము అని అన్నారు. ఎంత విచిత్రమో చూడండి. మన శిష్ట సంస్కృతికి గిరిజన సంస్కృతికి ఎంత దగ్గరగా కలిసిపోతుందో. ఒక కుంకుమ భరిణ రూపంలో ఆ అమ్మల్ని తీసుకొని వస్తారు. కుంకుమ భరిణ ఏంటండి? శిష్ట సంస్కృతిలోకి వచ్చేసరికి కుంకుమ భరిణ అనేటువంటిది చాలా పవిత్రతకి, చాలా శుభానికి లోకంలో ప్రతీక. ఆ రకంగానే అమ్మని కూడా, ఆ సమ్మక్క సారళమ్మల్ని కూడా శుభస్వరూపుల్ని కింద, శివుడు అనేటువంటి పేరులో, లేదా శివుడిని అయితే శివ అంటాం, పార్వతీ అమ్మవారిని శివ అని దీర్ఘం తీస్తాం. ఆ రకంగానే ఆ శివ అనే పదానికి శుభము అని అర్థం, అంతకంటే ఏమి లేదు. శం కరోతి ఇతి శంకరః, శివం కరోతి ఇతి శివ. కాబట్టి శుభాన్ని కలిగించేటువంటి వాడు. కాబట్టి శుభం అనేది దేని వల్ల వస్తుంది? మనం చేసేటువంటి మంచి చేతల వల్ల. ఇక్కడ సమ్మక్క సారళమ్మల్ని వాళ్ళ మంచి చేతల వల్ల ఆత్మాభిమానం, ఇక్కడ రెండు రకాల దైవశక్తి, మానవుల్లో ఉండవలసినటువంటి ఆత్మవిశ్వాసం, ఈ రెండు కలగలుపు తెలంగాణ సంస్కృతి. ఒక ఆత్మవిశ్వాసం. ఎవరైనా మన గడ్డ మీదకి దండయాత్ర చేస్తే ఎదిరించాలి. ఎదిరించి వాళ్ళని ఏ రకంగా అయినా సరే ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేయాలి. మేడారం జాతర, జంపన్న అనేటువంటి ఈ సోదరుడు కూడా ఆ రకంగా ఎదిరించాలని ప్రయత్నం చేసి చివరికి ఆ కాకతీయ రాజులు పట్టుకోబోతుంటే ఒక వాగులో దూకుతాడు. ఇప్పటికీ కూడా జంపన్న వాగులో అందరూ స్నానాలు కూడా చేస్తుంటారు. చాలా లేత ఎరుపు రంగు కూడా భక్తులకి అక్కడ కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆనాటి జంపన్న మునిగిపోయేట, కాకతీయులకు చిక్కకూడదు అని చెప్పి.
ఆ రకంగా నాటి శక్తుల్ని తలుచుకుంటూ వారి శక్తి విశేషాలని తలుచుకుంటూ ఈనాటికి కూడా మనలో వాళ్ళ యొక్క అనుగ్రహం కావాలి అని కోరుకుంటూ గద్దెలకి మొక్కుకునేటువంటి పరమ పవిత్రమైనటువంటి తెలంగాణ కుంభమేళ మధుర పదార్థమైనటువంటి బెల్లాన్ని ఇక్కడ ఇందాక నేను చెప్పినటువంటి గద్దెలకి నైవేద్యం కింద పెడతారు. ఇక్కడ బంగారం అంటే మామూలుగా తెలంగాణ సంస్కృతిలో దసరాల్లో జమ్మి ఆకుని ఏ రకంగా మనం బంగారం అంటామో, ఇక్కడ కూడా ఈ గిరిజన సంస్కృతిలో బెల్లాన్ని, మధుర పదార్థమైనటువంటి బెల్లాన్ని ఇక్కడ బంగారం కింద భావించి అమ్మవారికి నైవేద్యం కింద పెడతారు. ఇప్పటికీ తెలంగాణ రవాణా సంస్థ కూడా అక్కడికి వెళ్ళలేనటువంటి వాళ్ళ కోసం కొంత రుసుము కనుక చెల్లిస్తే ఆ బంగారాన్ని బంగారం అంటే ఇక్కడ బెల్లము అనేటువంటి బంగారాన్ని నైవేద్యం కింద ఇప్పుడు పంపిస్తూ ఉన్నది. ఈ రకంగా తెలంగాణ సంస్కృతిలో ఒక విశిష్టమైనటువంటి ఆచారం బెల్లం పెట్టడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే తీపి కదమ్మ బెల్లం అంటే మన జీవితాల్లో కూడా తీపి కలగాలి అని చెప్పి ఇలా ప్రతి దాంట్లోనూ చక్కటి ఆంతర్యం దాగి ఉంది ఈ సమ్మక్క సారలమ్మ సంస్కృతిలో. గురుగారు, లాలా లజపతి రాయ్ భారత స్వాతంత్ర సంగ్రామంలో ఎటువంటి పాత్ర పోషించారు? ఆయన్ను ఏ బిరుదుతో పిలిచేవారు? బాగుందమ్మా. పంజాబు కేసరిని స్మరింతు గుణగణములను నేవరింతు. లాలా లజపతి రాయ్ అన్న పేరు విన్న వెంటనే పంజాబ్ కేసరి ఆయన యొక్క బిరుదమ్మ. కేసరి అంటే సింహం. ఎందుకంటే గ్రాసములే కసృక్కినను అంటాడు భర్తృహరి సింహాన్ని గురించి వర్ణన చేస్తూ. అంటే ఎవరైనా తెచ్చి పెడితే తినదటమ్మ సింహం. ఒక గడ్డి పరక దానికి ఆకలిస్తోంది, చుట్టూ దొరికేటువంటి గడ్డి పరకల్ని ఇదిగో తిను అని అంటే అది తినటానికి ఇష్టపడదట. ఆకలితో చావనైనా చూస్తుంది, కానీ తనంతట తను వేటాడి ఏదైనా జంతువుని తింటే కానీ అంత పౌరుషం ఆ సింహానికి ఉంటుందట. కేసరి జీర్ణ తృణంబు మేయునే. సింహం అనేటువంటిది ఎండి గడ్డి పరకని తింటుందా అంటాడు ఏనుగు లక్ష్మణ కవి ఈ పద్యానికి అనువాదం చేస్తూ. అంటే ఇక్కడ పంజాబ్ కేసరి అని ఎందుకన్నారంటే సైమన్ కమిషన్ అని చెప్పి మన భారతదేశంలో ఒక చీకటి మచ్చ అందరినీ కాల్చిపడేశారు. వాళ్ళ మీద తిరుగుబాటు చేసినటువంటి ప్రధాన నాయకుల్లో లాల్ బాల్ పాల్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, బాలగంగాధర తిలక్, ఈ ముగ్గురిని కూడా ఈనాటికి కూడా మన స్వాతంత్ర సమరంలో తలుచుకుంటూ ఉంటాం. లాలా లజపతి రాయ్ ఎంత దేశ సేవ చేశాడంటే ఇప్పటికీ కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంటాం చూడండి అమ్మ, ఇటు మామూలుగా లోకంలో ఉన్నటువంటి వ్యవహారాల్లో చక్కగా ఏ రకంగా తన దేశభక్తిని ప్రదర్శించాడో, లోకంలో ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బాగుపరచాలి అనేటువంటి ఉద్దేశ్యంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా స్థాపించినటువంటి వాడు లాలా లజపతి రాయ్. సైమన్ కమిషన్ వాళ్ళ యొక్క దుశ్చర్యల్ని వాళ్ళు గో బ్యాక్ అని నినాదం చేస్తూ ఉంటే లాఠీ దెబ్బలు కొట్టారమ్మ. మామూలుగా కొట్టలేదు. ఆ లాఠీ దెబ్బలకి లాలా లజపతి రాయ్ యొక్క ఆయు పట్లన్నీ ఎక్కడికక్కడ శిథిలం అయిపోయాయి. ఆయన అప్పుడు అన్నాడు ఒకట మాట, నన్ను కొట్టడం కాదు, ఈ నన్ను ఏదైతే కొడుతున్నారో ఇవి బ్రిటిష్ అనేటువంటి ఒక శవపేటిక మీద కొట్టేటువంటి మేకుల్లాగా ఈ గాయాలు అవుతాయి. నన్ను కొట్టినటువంటి మీ దెబ్బలు శవపేటిక మీద శవాన్ని లోపల పెట్టిన తర్వాత పైన పేటికని మూసివేస్తూ శీలలు కొడతారే, మేకులు కొడతారే, ఆ రకంగా నన్ను కొట్టినటువంటి దెబ్బలన్నీ కూడా మీ బ్రిటిష్ సామ్రాజ్యానికి ఆ రకంగా మేకులవుతాయి అని గర్జించాడు కేసరి. ఆ సింహం గర్జించాడు లాలా లజపతి రాయ్. అందువల్ల ఆయన పేరుని ఈరోజు మనం తెలుసుకుంటాం. చక్కగా ఆయన జయంతిని ఈరోజు మనందరం కూడా జరుపుకుంటూ ఆయన దేశ సేవని మనందరం స్మరించుకుందాం. నిజాయితీ కలిగినటువంటి ఆ మహాపురుషుడికి అందరం నివాళి అర్పిద్దాం. గురువుగారు, రామాయణంలోని సుందరకాండలో రావణుడిని విభీషణుడు ధర్మ విశారదుడిగా అభివర్ణించడంలో ఆంతర్యం ఏమిటి? ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. బాలకాండలో శ్రీరామచంద్రమూర్తిని వర్ణన చేస్తూ వాల్మీకి మహర్షి ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు అంటే ధర్మం బాగా తెలిసినటువంటి వాడు, చేసిన మేలుని మర్చిపోనటువంటి వాడు అని శ్రీరామచంద్రమూర్తిని వర్ణన చేస్తాడు. అదే వాల్మీకి సుందరకాండలో రావణాసురుణ్ణి
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. ఇక్కడ ఏవైతే పదాలు వాడారో హనుమంతుడు బంధించిన తర్వాత రావణాసురుడితోటి విభీషణుడు మాట్లాడుతూ ఇదే మాటలు చెప్తాడు. ఇక్కడ వెంటనే మనకు కొంచెం అయోమయం కలుగుతుంది. ఏమండి, రావణాసురుడు కొంచెం దుష్టాత్మ కలిగినటువంటి వాడు అని మనం అందరూ అనుకుంటున్నామే ఈ ప్రతినాయకుడిని. ఆయన్ని పట్టుకొని వాల్మీకి ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ, రాజనీతి బాగా తెలిసినటువంటి వాడు, ఇలాంటి పదాలు వాడారేమిటి? రాములంటే రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు అంటే ధర్మంకి ఒక రూపం కలిగిస్తే ఆయనే శ్రీరామచంద్రమూర్తి అని చెప్పి నోరారా అందరూ కీర్తిస్తూ ఉన్నారు. అలనాడు ఆ మారీచుడు చెప్పినటువంటి మాట ఈరోజు అందరం కూడా శిరోధార్యం కింద భావిస్తున్నామే. మరి ఈ రావణాసురుడు ధర్మాత్ముడు ఎలా అవుతాడు? ఎందుకని వాల్మీకి అలా వర్ణించారు? ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? అందులోనూ అది సుందరకాండ, భక్తులందరూ నెత్తి మీద పెట్టుకునేటువంటిది, చక్కగా పారాయణం చేసేటువంటిది, ఒక పదాన్ని అటు ఇటు తీయటానికి వీల్లేదు అని అంటే ఇక్కడ పెద్దలు దానికి భాష్యం రాశారు. దాన్ని ఇక్కడ మనం విన్నవించుకుందాం. ధర్మము, విభీషణుడు హనుమంతుణ్ణి రావణాసురుడు బంధించిన తర్వాత దూతని చంపివేయండి, హనుమంతుడికి మరణశిక్ష వేయండి అంటాడు రావణాసురుడు వెంటనే బంధించిన తర్వాత హనుమంతుణ్ణి ఆస్థానంలో. అప్పుడు విభీషణుడు వారిస్తాడు, అన్నయ్య ఇలా అంటున్నావేమిటి నువ్వు? ధర్మజ్ఞుడివి కదా నువ్వు, అలాగే కృతజ్ఞుడివి కదా, నీ నోటి వెంట ఇలాంటి మాటలు రావచ్చా అంటే ఇక్కడ విభీషణుడి మాటల్లో రావణాసురుడు చేయబోయేటువంటి అధర్మ కార్యక్రమాన్ని వాయిదా వేయించాలి, చేయకూడదు అనేటువంటి అభిప్రాయమే ఇక్కడ దాగి ఉంది. కానీ నిజానికి రావణాసురుడు ధర్మజ్ఞుడు కాడు. ఇక్కడ విభీషణుడి మాటల్లో గమనించవలసింది ఏంటంటే, అన్నయ్య నీకు ధర్మం తెలియదా? దూతగా వచ్చినటువంటి వాడిని చంపకూడదు కదా, రాయబారిగా వచ్చినటువంటి వాడిని చంపకూడదు కదా, ఈ ధర్మం నీకు తెలుసు కదా, ఈ రాజనీతి నీకు తెలుసు కదా, ఈ రాజధర్మం నీకు తెలుసు కదా, తెలిసిన వాడివి ఇలా చేయవచ్చా అంటే ఇక్కడ పొగడ్తలో ఆయన కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాడు. అంతేగాని నిజానికి రావణాసురుడు ధర్మజ్ఞుడేమీ కాదు, కానీ ధర్మాన్ని పాటించమని ఒక సూచన కింద చెప్తున్నాడు. అలాగే నువ్వు కృతజ్ఞుడివి అంటే ఏదైతే ఇదివరకు కార్యక్రమాలు ఇలాంటివి జరిగి ఉన్నాయో అవన్నీ కూడా నీకు తెలుసు, ఏ ఏ సమయాల్లో ఎలా ప్రవర్తించాలో అవన్నీ నీకు తెలుసు. కృతజ్ఞ అనే పదంలో ఆ చమత్కారం ఉంది. చేసిన మేలుని గుర్తుపెట్టుకునేటువంటి వాడు రాముడు. ఈయన చేసినటువంటి కార్యక్రమాలేవో నువ్వు గుర్తుపెట్టుకో అంటే నీ పూర్వులు ఎవరైతే ఉన్నారో, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా దూతలను ఇలా చేయలేదు, నువ్వు అలా చెయ్యకు అని ఆ మాత్రమే అర్థం తీసుకోవాలి. కానీ నిజానికి రాముడేమో ధర్మాత్ముడు, రావణాసురుడు అధర్మాత్ముడు. కానీ ఇక్కడ ధర్మజ్ఞుడు అని ఎందుకు అంటున్నాడంటే ఇక్కడ ధర్మాన్ని తెలుసుకో, దూతని చంపద్దు, దూతని చంపటం ధర్మం కాదు అని చెప్పి నువ్వు ధర్మాత్ముడివి అని చెప్పటం. ఒక అధర్మాత్ముడిని పట్టుకొని నువ్వు ధర్మాత్ముడు అని చెప్తే ఓహో నాకు ఈ బిరుదు కూడా ఉందా అని చెప్పి పొంగిపోతాడని చెప్పి నిజంగానే పొంగిపోయాడు. వెంటనే ధర్మజ్ఞశ్చ అని సోదరుడు అనేసరికి సర్లే వద్దులే, తోకంటే చాలా ఇష్టం అంటారు కదా ఈ వానరాలకి, తోకకి నిప్పెట్టించండి, చంపటం వద్దులే అన్నాడు. అందువల్ల విభీషణుడు చెప్పినటువంటి మాటలు రావణాసురుడి మీద అలా పనిచేసాయి. ఆ రకంగా వ్యంగ్యంగా ఇక్కడ వాడాడు తప్పించి నిజానికి రావణాసురుడు ధర్మాత్ముడు కాడు. గురుగారు, మానవుడు అనేవాడు బుద్ధిమంతుడు ఎలా అవుతాడు? ఏది నిజంగా అతనికి సహాయం చేస్తుంది? బుద్ధిమంతుడు అనే పదం లోకంలో అందరికీ చాలా చిరపరిచితం. నీకు బుద్ధి ఉందా అంటాం వెంటనే ఎవరినైనా ఏదైనా తప్పుడు పని ఏదైనా చేస్తే. నీకు బుద్ధి అంటే అంటే బుద్ధి కలిగినటువంటి వాడు కావాలి అని చెప్పి. బుద్ధి అంటే బుద్ధి తాత్కాలికీ జ్ఞేయ. బుద్ధి అనేదాన్ని మన ధర్మశాస్త్రం ఏమని నిర్వచించిందంటే బుద్ధి తాత్కాలికీ జ్ఞేయ. తాత్కాలికం అంటే ప్రజెంట్ టెన్స్, వర్తమాన కాలం. వర్తమాన కాలంలో ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేటువంటి ఒక బుద్ధి విశేషం కనుక ఉంటే వాడిని బుద్ధిమంతుడు అని అంటారు. ఒక ఇల్లు తగలబడిపోతోంది ఒక పల్లెటూళ్ళలో. అందరూ ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చేద్దాం అని అనుకుంటున్నారు. బాగా విపరీతంగా మంటలు పైకి ఎగిసిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో సలహా చెప్తున్నారు. తాటాకులు ఇల్లు, ఒరే పక్కన ఉన్నటువంటి తాటాకులు ఏమన్నా ఉన్నాయి కదా, ఆ తాటాకులన్నింటినీ తీసి పడేసి చేద్దాం అని ఒకరు సలహా ఇచ్చారు. ఒకరు అన్నారు, ఒరే నీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇక్కడ దగ్గరలో మనకి బావి ఉంది కదా, ఆ బావుల నుంచి అందరం కూడా గబగబా నీళ్లు తీసుకొచ్చి వెంటనే ఆ నిప్పుని ఆర్పివేయటానికి ప్రయత్నం చేద్దామని ఇంకొకడు అన్నాడు.
ఇంకొకడు అన్నాడు, ఏంట్రా అలా అంటారు మీరు, ఈ పెద్ద మంట, మన బావిదేమో చాలా తక్కువగా ఉన్నాయి నీళ్లు, ఈ నీళ్లతోటి ఇదేం ఆరిపోతుంది, ఇప్పుడిప్పుడు మనం ఏం చేద్దామనంటే చక్కగా మన ఇళ్లలో ఉన్నటువంటి గడ్డపారలు ఇవన్నీ పట్టుకొచ్చి ఒక పెద్ద బావిని తవ్వుదాం, బావిని తవ్వంగా నీరు పడతాయి, ఆ నీటితోటి ఈ నిప్పుని ఆర్పివేద్దాము అన్నాడు ఇంకొకడు. ఇప్పుడు బుద్ధిమంతుడు మానవుడు ఎలా అవుతాడు? వీళ్ళల్లో వెంటనే ఆ తగలబడిపోతున్న దాన్ని ఆర్పు చేయాలి అనేటువంటి విశేషం ఉండాలి, కానీ అది వాడు నిజమైనటువంటి బుద్ధిమంతుడు. కానీ అక్కడ నిప్పు మండిపోతూ ఉంటే ఇప్పుడు కూప ఖననం అంటే బావి తవ్వటం అనేటువంటి కార్యక్రమం పెట్టుకునేటువంటి వాడు నిజమైనటువంటి బుద్ధిమంతుడు కాడు. కాబట్టి మానవుడు నిజమైనటువంటి బుద్ధిమంతుడు కావాలి. లోకంలో పుట్టుక మన చేతుల్లో లేదు, ఈ లోకంలోకి వచ్చేసేసాం మనం. ఈ లోకంలో రకరకాల విషయాలు తగలబడిపోతున్నాయి మన జీవితంలో. ఈ తగలబడిపోతున్నటువంటి దాన్ని ఆర్పివేయటానికి చూసుకుందాంలే, ముసలితనం వస్తుంది కదా, కాళ్ళు చేతులు కదలనటువంటి సమయంలో రామకృష్ణ అని అప్పుడు అనుకుందాంలే, ఇప్పుడు చక్కగా లోకంలో ఎన్ని రకాల లౌకిక ఆకర్షణలు ఉన్నాయో అన్ని ఆకర్షణలు మనం అనుభవించేద్దాంలే, అప్పుడు చూసుకుందాంలే అని చెప్పి ఆలోచన చేసేటువంటి వాడు బుద్ధిమంతుడు కాడు. శరీరంలో స్వస్థత ఉన్నప్పుడే, నాలుక రామకృష్ణ అని పలకగలిగినప్పుడే, ఒక ఆసనాన్ని నువ్వు వేయగలిగినప్పుడే, అప్పుడే దైవారాధన చెయ్యాలి, దైవానికి సంబంధించినటువంటి విషయాలు చూడాలి. కానీ ఇప్పటి నుంచి ఏం చూసుకుందాం, అప్పుడు చూసుకుందాం అనేటువంటి వాడు నిజమైనటువంటి బుద్ధిమంతుడు కాడు. అలాగే పెడసరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు కూడా బుద్ధిమంతుడు కాడు. ఇందాక నేను మనవి చేసినట్లుగా అవతల మంట వస్తూ ఉంటే బావి తవ్వి ఆ నీళ్లతోటితో చేద్దామని కాదు, ఎందుకంటే వెంటనే ఎప్పుడెప్పుడో చేద్దాంలే అని కాకుండా వేరే రకమైన ఆలోచనలు చేయకుండా పెద్దలు చెప్పినటువంటి మార్గాలు ఏమున్నాయి, వేదం ఈ విషయంలో ఏం చెప్తోంది, స్మృతులు ఈ విషయంలో ఏం చెప్తున్నాయి అని ఆ మార్గంలో వెంటనే పోవటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆయువా త్రుటి యమస్య కరుణా నాస్తి, యముడికి కరుణ అనేటువంటిది లేదు, జుట్టు పట్టుకొని ఉన్నాడు, ఎప్పుడు లాగేస్తాడో తెలియదు. అందువల్ల సమయం లేదు మిత్రమా, ఎక్కువగా ఆలస్యం చెయ్యకు, వెంటనే ఏం చదవదలుచుకున్నావో ఏమి చేయదలుచుకున్నావో వెంటనే చెయ్యి, తర్వాత చేద్దామనేటువంటి వాడు బుద్ధిమంతుడు కాడు. కాబట్టి ప్రాప్త కాలజ్ఞత, వెంటనే ఏం చేయాలో తెలుసుకొని చక్కగా ధర్మశాస్త్రాల్లో చెప్పిన విషయాన్ని చక్కగా అనుసరణ చేస్తూ దానమో తపమో ఇలాంటివి చేసుకుంటూ ప్రతి వాళ్ళు జీవితాన్ని పండించుకోవటానికి ప్రయత్నం చెయ్యాలి అనేటువంటిది పెద్దల యొక్క హితోపదేశం. అందుకే వాడే నిజమైనటువంటి బుద్ధిమంతుడు. గురుగారు, అమ్మకు నమస్కరిస్తే తేనె లాంటి మాటలు, పాల లాంటి మాటలు, ద్రాక్ష పళ్ళ లాంటి మాటలు ఇస్తుందని శంకరులు ఎందుకు అన్నారు? ఈ మాటల వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటి? మధు ద్రాక్ష సౌందర్యలహరిలో చెప్పినటువంటి మాట. అమ్మా, ఒక్కసారి నీకు నమస్కారం గనక చేస్తే చక్కగా తేనెలాంటి మాటలు మాకిస్తావు, పాలలాంటి మాటలు మాకిస్తావు, చక్కగా నీకు గనక ద్రాక్ష పళ్ళ లాంటి మాటలు మాకు అందచేస్తావు అన్నారు శంకర భగవత్పాదుల వారు. ఈ 3 రుచులు చెప్పాడు. అంటే ఒకరు మాట్లాడుతూ ఉంటే చక్కగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి అపశబ్దాలు లేకుండా మాట్లాడుతూ ఉంటే తేనె ధార, తేనె బొట్టు మన నాలిక మీద పడినటువంటి అనుభూతి శ్రోతలకి కలుగుతుంది. అది అందచేసేది ఎవరు? అమ్మ అందచేస్తుంది. ఎందుకంటే వాక్కు పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటువంటి 4 విధాలుగా బయటికి వస్తుంది. ఏ వక్తైనా మాట్లాడుతున్నప్పుడు ఈ బొడ్డు దగ్గర నుంచి పరావాక్కు, దానికి రూపం ఉండదు. తర్వాత పశ్యంతి, చిన్నగా ఒక రూపాన్ని సంతరించుకుంటుంది ఆ వాక్కు. తర్వాత మధ్యమ, గొంతు వరకు వస్తుంది. తర్వాత వైఖరి, తర్వాత మాట కింద బయటికి వస్తుంది. ఈ 4 రకాల ప్రక్రియల్ని మాట్లాడేటువంటి వక్తలో వెనువెంటనే కలగచేస్తూ వాడికి అన్ని విషయాల్ని, తనకు సంబంధించినటువంటి అన్ని విషయాల్ని, లోకంలో సంబంధించినటువంటి అన్ని విషయాల్ని వాడి నాలిక మీద నిలబెడుతూ వాడు మాట్లాడేటువంటి వైఖరిలో, ఆ వైఖరి అన్న మాట లోకంలో చాలా చిరపరిచితమైనటువంటి మాట. నీ వైఖరి ఏం బాగలేదయ్యా,
నీ వైఖరి బాగలేదంటే నీ పద్ధతి ఏమీ బాగలేదయ్యా అని లోకంలో అంటుంటారు. వైఖరి అంటే మాటల్లో పలకటం, అంటే తనలో లోపల దాగి ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనువదించటం వైఖరి అంటారు. ఈ వైఖరి వల్లే ఒకరి భావాలు ఒకరికి తెలుస్తూ ఉన్నాయి. అయితే అమ్మ అనుగ్రహం గనక ఉంటే సౌందర్యలహరిలో శంకర భగవత్పాదుల వారు చెప్తున్నారు, అమ్మా నీ అనుగ్రహంగా ఉంటే మా లోపల నుంచి ఈ 4 రకాల ప్రక్రియలుగా వచ్చేటువంటి మాట ఎదుటివాడికి తేనెలాగా అనిపిస్తూ ఉంటుంది. అబ్బా ఇంకొంచెం సేపుడు మాట్లాడితే బాగుండ్రా అని చెప్పి ఆనందం కలుగుతుంది. పాలలాగా అనిపిస్తాయి ఆ మాటలు. పాలు అని అంటే పాలు ఏ ఆహారం లేకపోయినా పాలు నిజమైనటువంటి ఆహారం, వాడికి ఆ రోజు శక్తినిస్తాయి అని చెప్పి పెద్దవాళ్ళు ఈరోజు కూడా చెప్తున్నారు కదా. అందువల్ల నీ అనుగ్రహం గనక ఉంటే ఆ వక్త మాట్లాడేటువంటి మాటలు మాకు పాలలాగా శక్తిని సమకూరుస్తాయి. అమ్మా నీ అనుగ్రహం గనక ఉంటే ఆ ఎదుటివాడు చెప్పేటువంటి మాటలు ఎలా ఉంటాయో తెలుసా అమ్మా? అనుగ్రహం నోచుకున్నటువంటి వాడే మాటలు ద్రాక్షలాగా ఉంటాయి. చాలా తేలిగ్గా, ద్రాక్ష పండుకి ఏమీ కష్టపడనవసరం లేదు. ఇలా నాలిక మీద పెట్టుకుంటే చక్కగా ద్రాక్షాపాకం అంటుంటారే, అంత చక్కగా జీర్ణమైపోతాయి. అంటే అంత తేలికగా ద్రాక్షలాగా అర్థమయ్యేటట్లుగా వాడి చేత ఆ మాటలు చెప్పిస్తావు. అమ్మా కాళిదాసు మాకు ప్రత్యక్ష ఉదాహరణ. అమ్మ తాంబూల పెడచ, ఒక్కసారి ఆ తాంబూలంతో అమ్మ ఎప్పుడు కూడా తాంబూల రసాస్వాదన చేస్తూ ఉంటుందట. ఆ తాంబూల రసాస్వాదన చేస్తూ ఒక చిన్న కణిక లాంటిది ఇలా తీసి మూక కవి కింద అలా పెట్టిందట. పెట్టిన వెంటనే మూక కవి అద్భుతంగా శతకాలు రాసేసాడు. కాబట్టి నీ అనుగ్రహం నోచుకుంటే చాలు తల్లి, ఈ 3 రకాల రుచులు కవులకి వక్తలకి అందరికీ వస్తాయి. అటువంటి అనుగ్రహం మనందరి మీద ఆ తల్లి నిలుపుగాక, ఆ రుచులన్నింటినీ మన మాటల్లో ఆ అమ్మ నిలుపుగాక. గురుగారు, త్యాగరాజస్వామి రచించిన వాటిని ఘనరాగ పంచరత్నాలు అనాలా లేక పంచరత్నాలు అని అనాలా? నిజానికి పంచరత్న కీర్తనలు అనేటువంటి పేరు త్యాగరాజస్వామి వారి కాలంలో ఉన్నది. ఘనరాగ పంచరత్నాలు అనేటువంటి మాట లేదు. ఘనరాగ పంచరత్నాలు అనేటువంటి మాట 20వ శతాబ్దంలో పెద్దలు సంగీత శాస్త్రవేత్తలు పెట్టినటువంటి మాట. ఎందుకంటే త్యాగరాజస్వామి వారు రచించినటువంటి కీర్తనల్లో పంచరత్న కీర్తనలు, పంచగోష్ఠి ఇప్పటికి కూడా మనకి ప్రచారంలో ఉన్నాయి. ఈ పంచరత్న కీర్తనల్లో జగదానందకారక అనేటువంటిది మొట్టమొదటి కీర్తన, అందరికీ చాలా సుప్రసిద్ధమైనటువంటిది. ఇది నాటరాగము అని అంటారు. ఇది కొంచెం కఠినమైనటువంటి రాగం. అంటే ఇప్పుడు త్యాగరాజస్వామి రాసినటువంటి దుడుకు గల, కనకన రుచిర, సాధించెనే, ఎందరో మహానుభావులు, ఈ 5 కీర్తనలు ఏవైతే ఉన్నాయో ఈ పంచరత్న కీర్తనలు ఇవి నాటరాగము, వరాళీ రాగము, ఆరభి రాగము, శ్రీరాగము, ఇటువంటి కొంచెం కఠినమైనటువంటి రాగాల్లో మలసబడినటువంటివి. త్యాగరాజస్వామిని ఆ రోజుల్లో కొంతమంది ఈసడించుకున్నారట. ఏమిటి, ఏదోలే మామూలు ఏదో లల్లాయి పదాల్లాగా రాస్తూ ఉంటాడు, ఈయన వర్ణాలు రాయగలడా అని అన్నారట. వర్ణాలు అని అంటే సంగీత శాస్త్రంలో కొంచెం కఠినమైనటువంటి రాగాలతోటి రాసేటువంటి కీర్తనలు, కఠినమైనటువంటి రాగాలతోటి వాళ్ళ మాటలకి ప్రతిస్పందించి త్యాగరాజస్వామి ఈ పంచరత్న కీర్తనలు రాశారట. ఇది పెద్దలు చెప్పేటువంటి మాట. వర్ణాలు రాశారట ఈ పంచరత్న కీర్తనలు. ఇందులో సంస్కృత పద భూయిష్టం ఎక్కువ ఉంటుంది, అలాగే తెలుగు యొక్క మాధుర్యం ఎక్కువగా ఉంటుంది, అనుభూతి మాధుర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఘన రాగ పంచరత్న కీర్తనలు. ఘనము అని అంటే గొప్పదైనటువంటి రాగాలతోటి కూర్చబడినటువంటి నాటరాగము, ఆరభిరాగము, శ్రీరాగము, ఎందరో మహానుభావులు లాంటివి. కాబట్టి ఈ శ్రీరాగం ఇవి దైవత స్వరం అని ఒకటి ఉంటుందటమ్మా. ఆ దైవత స్వరం కొంచెం పక్కకి తప్పుకున్నా సరే ఆ కీర్తన, ఆ వర్ణము చాలా దెబ్బతింటుందట. కానీ అది కనపడనీయకుండా చాలా చక్కగా ఈ రాగాల్లో త్యాగరాజస్వామి ప్రతిక్షేపించారు. అందువల్ల ఆ పంచరత్న కీర్తనలు ఈనాటికి కూడా సుప్రసిద్ధంగా లోకంలో విలసిల్లుతున్నాయి. కాబట్టి అవి పంచరత్న కీర్తనలు, పంచరత్నాలు. పంచరత్నాలు అని అంటే 5 రత్నాలు. రత్న కాంతి, నా రత్నం అన్విష్యతే
మృగ్యతేహి తత్ అని కాళిదాస మహాకవి అంటాడు. నా రత్నం అన్విష్యతే, రత్నం వెతకబడదు. అంటే ఇతరులు వెతుక్కోవాలే కానీ రత్నం తనంతట తాను ఇతరులని వెతకదు. కన్యా రత్నం అంటారు. కన్యని ఇతరులు వెతుక్కోవాలి, వెతుక్కొని ఈ అమ్మాయిని చేసుకోవాలని చెప్పి అనుకోవాలని చెప్పించి ఆ అమ్మాయి ఇతరులను వెతుక్కోదు. అలాగే రత్నం, త్యాగరాజస్వామి కీర్తన ఉన్నదే పంచరత్న కీర్తన. ఆ రత్నం ఎక్కడుంది, ఎవరి దగ్గర నేర్చుకుందాం, ఈ ఘనరాగం ఎక్కడ నేర్చుకుందాం, మంచిగా పేరు తెచ్చుకుందాం అని చెప్పి ప్రతి వాళ్ళు కూడా ఆ రత్నం దగ్గరికి వెళ్ళాలే కానీ ఆ రత్నమే తనంతటి దగ్గర ఎవరి దగ్గరికి రాదు. అందుకే వాటిని పంచరత్న కీర్తనలు అంటారు. ఆ ఘనరాగ పంచరత్న కీర్తనల్లో చక్కగా ఒక్క కీర్తన అయినా సరే మనం పాడుకుందాం, లేకపోతే పాడినటువంటి వాళ్ళు చక్కగా వాళ్ళు పాడుతూ ఉంటే వాటిని ఆస్వాదిద్దాం, ఆ భావాన్ని తెలుసుకుంటూ పరవశిద్దాం. ఆ త్యాగరాజుకి, ఆ నాద బ్రహ్మకి మనందరం కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేద్దాం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చిన ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.